యాహ్! ట్రంప్‌కి నోబెల్ బహుమతి అనేది అంటే మొత్తంగా మనకేందంటే ఇంగ్లీష్‌లో పారాడాక్స్ అంటారు. హ్మ్. ప్రహసనం అంటారు తెలుగులో. అంటే ఆహ్, ట్రంపు ముందు నుంచి కూడా ట్రంపే కాదు అమెరికానే చేసే పనేందంటే ప్రపంచ దేశాలని తమ గుప్పెట్లో పెట్టుకోవాలి. హ్మ్. ఎకనామీ పరంగా కావచ్చు, డాలర్ డామినేషన్ కావచ్చు, ఏ రకంగా అయినా కూడా తమ కంట్రోల్‌లో వరల్డ్‌లో ఉండే దేశాలన్నీ ఉండాలి. ముఖ్యంగా ఏందంటే కోల్డ్ వార్ అంటారు. హ్మ్. సోవియట్ యూనియన్‌కి, అమెరికాకి మధ్య ప్రపంచం 2గా చీలిపోయింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ కూలిపోయినాక యూనిపోలార్ ప్రపంచాన్ని అమెరికా కలగనింది. హ్మ్. సో, అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా వాళ్ళు యుద్ధాలు చేస్తారు. ప్రపంచంలో శాంతి కోసం ఎవడు కృషి చేయడు. ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. దాదాపు 80 దేశాల్లో వీళ్ళ మిలిటరీ స్థావరాలు, హ్మ్. బేసెస్ అంటారు వాటిని. ఆ బేసెస్ ఉన్నాయి. సో, వీళ్ళు అమెరికాలో ఏ ప్రెసిడెంట్ అయినా శాంతి బహుమతికి అనర్హుడు. హ్మ్. ఎందుకంటే అమెరికానే బై డిఫాల్టే అది శాంతికి భంగం కలిగించే వ్యవహారం అనేది కంప్లీట్‌గా గుప్పెట్లో పెట్టుకునే వ్యవహారం. దేశాల్ని ప్రపంచ ప్రజలను అస్తవ్యస్తం చేసే వ్యవహారం. హ్మ్. అందులో ఇతను ముందు వరుసలో ఉంటాడు ట్రంప్. అవును. ట్రంప్ చర్యల వల్ల అనేక దేశాలు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవాళ ఎకనామిక్ కొలాప్స్ అయిపోయినాయి. హ్మ్. దేశ ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ 70,000 మంది గాజాలో చనిపోతుంటే ట్రంప్ ఇప్పటివరకు దాన్ని వేడుక చూశాడు. ఇప్పుడు ఇంక వాళ్ళంతా వెళ్ళిపోయినాక వాళ్ళని ఖాళీ చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్‌గా మార్చే కార్యక్రమం ట్రంప్ హ్మ్. చేస్తున్నాడు. అట్లాగే పాకిస్తాన్ రెచ్చగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌లో అల్లర్లకు కారణమయ్యాడు. నేపాల్‌లో ఇది చేస్తున్నాడు. అవును. మొన్న వెనిజులా ప్రెసిడెంట్‌ని ఎత్తుకొని పోయి వాళ్ళు ఏదో మనం పోలీసులు వచ్చి ఎత్తుకుపోయినట్టుగా ఒక దేశ అవును. ప్రెసిడెంట్‌ని, ఒక సార్వభౌమ దేశంలో ఉన్న ప్రెసిడెంట్‌ని వాళ్ళు అమెరికన్ సైన్ ప్రెసిడెంట్‌ని వాళ్ళ భార్యని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఎత్తుకుపోయారు. హ్మ్. సో, ఇరాన్ మీద ఇరాన్‌లో సంబంధమే లేదు ట్రంప్‌కి. అవును. ఆల్రెడీ శాంతి చర్చలు జరుగుతుంటే సడెన్‌గా వచ్చి ఇరాన్ మీద అటాక్ చేశాడు. అట్లాగే ఇజ్రాయెల్ ఇరాన్ మీద 12 రోజులు అటాక్ చేసి వేలాది మందిని చంపాయి. ఇవన్నీ చేస్తుంటే ట్రంప్‌కి నోబెల్ ప్రైజ్ అనేది అంతకంటే పారాడాక్స్ ఇది హ్మ్. అంతకంటే జోక్ ఏది ఉండదు. కానీ నార్వీజియన్ నోబెల్ కమిటీ ట్రంప్‌కి ఇవ్వలేదు. ట్రంప్‌కి ఇవ్వకుండా ఒక రకమైన పరోక్షంగా ట్రంప్ శిష్యురాలు హ్మ్. లేదా ట్రంప్ అభిమాని ఆమెకిచ్చింది. ఆమె పేరు మరియా కొరీనా మచ్చోడో. ఎంసీఎం అని పిలుస్తారు ఆమెను. హ్మ్. ఆమెకి 58 సంవత్సరాలు. ఆమెకిచ్చింది. అప్పుడే ఆమె ఏం చెప్పింది, ఈ ట్రంప్ అర్హుడు దీనికని కూడా చెప్పిందామె. అప్పుడే ఈ అవార్డు ట్రంప్‌కి అంకితం అని కూడా అప్పుడే ప్రకటించింది. హ్మ్. ఆ తర్వాత ఏమైంది, ట్రంప్ వెళ్ళి మధురో అని తెచ్చాడు. అక్కడ తాత్కాలికంగా డిప్యూటీ ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అయ్యాడు. ట్రంప్ అక్కడ మధురో కొడుకు కూడా గవర్నమెంట్‌లో ఉన్నాడు. ఏదేమైనా అక్కడున్న ఆయిల్ ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నిల్వలు ఉన్న ఆయిల్ ఎక్కడుందంటే వెనెజులాలో ఉంది. బట్ అది వెరీ క్రూడ్. హ్మ్. దాన్ని రిఫైన్ చేయడానికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటది. ఆహ్, అదే కాకుండా ట్రంప్ మాట వినకుండా చైనా, రష్యాలకు వెనెజులా ఆయిల్ అమ్మడం. హ్మ్. ఆయిల్ కూడా డాలర్లలో కాకుండా వీళ్ళ చైనా కరెన్సీ అండ్ రష్యా కరెన్సీలు అమ్మడం అనేది అమెరికాకి పెద్ద తలనొప్పిగా మారింది. హ్మ్. ఎందుకంటే డాలర్ డామినేషన్ అనే దాన్ని ధిక్కరిస్తున్నాయి. బ్రిక్స్ ధిక్కరిస్తుంది, రష్యా ధిక్కరిస్తుంది, చైనా ధిక్కరిస్తుంది, ఇండియా ధిక్కరిస్తుంది. ఇది తట్టుకోలేని పరిస్థితిలో ట్రంప్ గాని, అమెరికా గాని ఉంటుంది. హ్మ్. ట్రంప్ వెనకాల మనకేదో అనిపిస్తుంది ట్రంప్ ఒక్కడే చేస్తున్నాడని. ట్రంప్ ఒక్కడు కాదు. ట్రంప్ వెనకాల ఒక డీప్ స్టేట్ అనే ఒక ఇది హ్మ్. ఉంటుంది. డీప్ స్టేట్ అంటే అక్కడున్న కార్పొరేట్ సంస్థలు కావచ్చు, బిగ్ బిజినెస్‌లు కావచ్చు, మిలిటరీ ఇది కావచ్చు, ఆమ్ ఈ ఆయుధాల తయారీ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కలిసి ఒక డీప్ స్టేట్ అంటారు. వీళ్ళకి సిఐఏ ఉంటది. మాజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. మాజీ మిలిటరీ అధికారులు ఉంటారు. వీళ్ళే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంటారు. హ్మ్. వాళ్ళకి వివిధ దేశాల్లో అనుకూలంగా లేకపోతే గవర్నమెంట్‌లను కూలగొట్టేయడం, తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో ప్రభుత్వాల్ని పప్పెట్ గవర్నమెంట్స్ అంటారు. పప్పెట్ గవర్నమెంట్స్ హ్మ్. పెట్టడం. ఒకవేళ వాళ్ళు వెనక ఈ పప్పెట్ గవర్నమెంట్ పెట్టలేని పరిస్థితుల్లో మిలిటరీ యాక్షన్ తీసుకోవడం ఇది అమెరికా చేసే పని. సో, ఈ నేపథ్యంలో వెనెజులా మీద కూడా ఇదే అటాక్ చేశాడు. అంతకుముందు ఆంక్షలు పెట్టాడు. ఆంక్షల్ని ధిక్కరించి చైనా అండ్ రష్యాకి వాళ్ళు ఆయిల్ ఇస్తున్నారు. మిగతా వాణిజ్యం జరుగుతుంది. దాంతో ఇతను కోపానికి గురయ్యాడు. హ్మ్. సో, గురయ్యి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయిల్ నిల్వలు అవన్నీ మాదే అంటున్నాడు. దాదాపు 5 మిలియన్ బ్యారల్స్ ఆయిల్‌ని తీసుకొచ్చే కార్యక్రమం చేసుకుంటున్నాడు. హ్మ్.